డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం వైఎస్ఆర్ పార్టీ రామచంద్రపురం నియోజకవర్గం ఇన్ఛార్జి పిల్లి సూర్యప్రకాష్ వైఎస్ జగన్మోహన్ రెడ్డి 52వ పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. వైసీపీ ఇన్ఛార్జి యువ నాయకుడు పిల్లి సూర్యప్రకాష్ ఆధ్వర్యంలో పట్టణం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నందు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలు శనివారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నియోజకవర్గం వ్యాప్తంగా ఉన్న వైసీపీ శ్రేణులు భారీ సంఖ్యలో పార్టీ కార్యాలయానికి తరలివచ్చి వేడుక జరుపుకున్నారు. వైఎస్ జగన్ జన్మదినాన్ని పురస్కరించుకుని నియోజకవర్గం నలుమూలల నుంచి భారీ సంఖ్యలో విచ్చేసిన వైఎస్ఆర్ అభిమానుల మధ్య సూర్యప్రకాష్ భారీ కేకును కట్ చేశారు. హ్యాపీ బర్త్డే టు జగన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు మధ్య కార్యకర్తలకు నాయకులకు కేకును పంపిణీ చేసి పండుగ జరుపుకున్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ గాదంశెట్టి శ్రీదేవి, వైస్ చైర్మన్ కొలమూరు శివాజీ, అలాగే రామచంద్రపురం ఎంపీపీ అంబటి భవానీ, వైస్ ఎంపీపీ శాఖ బాబీ, అలాగే వైసీపీ పట్టణ అధ్యక్షులు గాదంశెట్టి శ్రీధర్, పెట్ట శ్రీనివాసరావు, పండు గోవిందరాజులు, ఇంత సంతోషం, పెంటపాటి శ్రీనివాసరావు, వాసంశెట్టి శ్యాము, మున్సిపల్ కౌన్సిలర్లు నల్ల అంజమ్మ, కేతా శ్రీనివాసులు, వైసీపీ నాయకులు కంచి సత్యానందం, పొలినాటి ప్రసాద్, యలమిల్లి సతీష్, అలాగే కుమారి, ఎల్ఐసి మస్తాన్, పలువురు నాయకులు కార్యకర్తలు హాజరయ్యారు. మాట తప్పకుండా మడమ తెప్పకుండా ఇచ్చినటువంటి అన్ని హామీల్ని అమలు చేసిన తర్వాతే ఆయన 2024 ఎన్నికలకు వచ్చారు. చంద్రబాబు నాయుడు గారు మరో పక్క చూసుకుంటే 2014లో ఏదైతే ఇచ్చిన హామీలని అవన్నీ కూడా తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత గాలికి వదిలేశారు. మరోసారి 2024 ఎన్నికల ముందు ఇచ్చిన ప్రతి హామీని కూడా ఈరోజు అమలు చేసే పరిస్థితికి ఎక్కడ కూడా కనిపించట్లేదు. ఈ 6 నెలల పరిపాలన మనమే చూస్తున్నాం. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు కానీ లేకపోతే ఇతర పార్టీలు కానీ ఎవరు కూడా చెప్పాల్సిన పని లేదు. ఈ పరిపాలన, ఈ తీరు విధానం ఏ విధంగా ఉందో ఆ ప్రభుత్వంలో ఉన్నటువంటి ఉప ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి పవన్ కళ్యాణ్ గారే చెప్పకనే చెప్తున్నారు. మన పిఠాపురం సభలో మనం అందరూ కూడా చూసాం. ఈ 6 నెలల కాలంలో ఏవైతే హామీలు అమలు చేయకపోగా తీరా ఈ కూటమి పాలన ప్రజల నెత్తి మీద గుది బండలా తయారైందని చెప్పవచ్చు. ఇప్పుడే గత ఎన్నికల ముందు ఆనాడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారు? ఈ రాష్ట్రం అంతా పర్యటించి ఏదైతే అప్పుడు ప్రభుత్వం విద్యుత్ ధరలు పెంచింది, మా ప్రభుత్వం రాగానే ₹1 కూడా మేము పెంచబోం, అవసరం అయితే మేము తగ్గిస్తామని చెప్పి తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత దాదాపు 6 నెలల్లోనే 15,000 కోట్ల రూపాయలని ఈ రాష్ట్ర ప్రజలపై భారం వేయబోతున్నారు. మనందరూ కూడా గమనించాలి. కేవలం విద్యుత్తే కాకుండా ఈరోజు ఒక పక్కన చూసుకుంటే 66 లక్షల పై చిలుకుపోయినటువంటి పెన్షన్ని దాదాపు 6 నెలల కాలంలో 3 లక్షల లో ఉన్న పెన్షన్లు 3 లక్షలు తీసేశారు దాంట్లోంచి. అంతేకాకుండా ఈ 6 నెలల్లో ఏం చేశారని చూస్తే ఒక పక్కన రైతులకు ఇచ్చిన హామీలన్నీ కూడా గాలికి వదిలేసిన ఆయన ఫీజు రియంబర్స్మెంట్ని కూడా అమలు చేసే పరిస్థితి కనిపించట్లేదు. ఈ 6 నెలలు 65,000 కోట్ల రూపాయలు అప్పు చేసే పరిస్థితి, మరో 15,000 కోట్ల రూపాయలు రాబోయే రోజుల్లో అప్పు చేయబోతున్నారు. ఇవన్నీ కూడా నిరసనగా ప్రజలకు అండగా ఉండాలని ఉద్దేశంతో జగన్మోహన్ రెడ్డి గారు కార్యక్రమాలకు పిలుపునిచ్చారు. రైతు కార్యక్రమాలకు రైతులకు అండగా ఉండాలనే ఉద్దేశంతో మొన్ననే 13వ తారీఖున ఒక కార్యక్రమం చేపట్టాం. 27వ తారీఖున విద్యుత్ సంబంధించి విద్యుత్ ఛార్జీలు పెంచినందుకు, ప్రజలపై భారం వేసినందుకు మరొక కార్యక్రమం చేపట్టబోతున్నాం. జనవరి 3వ తారీఖున ఫీజు రియంబర్స్మెంట్ మీద రామచంద్రపురం నియోజకవర్గంలో కార్యక్రమం, అంటే ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వలేదనే ఉద్దేశంతో, అంటే ఏదైతే హామీలు ఇచ్చారో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం, కూటమి ప్రభుత్వం గాలికి వదిలేస్తే దాన్ని కూడా అమలు చేయాలని చెప్పి విద్యార్థులకు అండగా ఉండాలి. కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు కార్యక్రమాలు పిలుపునిచ్చారు. ఖచ్చితంగా రాబోయే రోజుల్లో ప్రతి ఒక్కరికి ప్రజా వ్యతిరేక కార్యక్రమాలకి
ప్రజలకు అండగా ఉండాలనే ఉద్దేశంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం పోరాడుతూనే ఉంటుంది. మాది పోరాటాలు చేసిన పార్టీయే, పోరాటాల నుంచే పుట్టిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. రాబోయే రోజుల్లో పోరాడతాం. ఖచ్చితంగా ఈ రాబోయే ఎన్నికల్లో 2029 ఎన్నికల్లో మరొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని అధికారంలో తీసుకొస్తాం. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రి స్థానంలో కూర్చోబెడతామని చెప్పి ఈ సందర్భంగా మనవి చేసుకుంటూ, మా అభిమాన నాయకుడు మరొకసారి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాం.